పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జమిలీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఓ ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల సమయంలో వీటిని అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జమిలీ ఎన్నికలతో ఈ భారీ వ్యయం ఆదా అవుతుందన్నారు. 2034 పార్లమెంటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీలో 1.5% పెరుగుదల కనిపిస్తుంది అని, విలువపరంగా చూస్తే ఆర్థిక వ్యవస్థకు 4.5 లక్షల కోట్ల రూపాయలు చేకూరుతాయి. జమిలీ ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ అని కేంద్ర మంత్రి చెప్పారు. కొన్ని పార్టీలు దీనిపై అసత్య ప్రచారాలు చేస్తూ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. 2034 తర్వాతే ఇవి అమలు అవుతాయని, ఇప్పుడు వాటికి పునాది మాత్రమే పడిందన్నారు. ఎప్పటి నుంచో ఈ విధానంపై గతంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే దీన్ని తీసుకురాలేదు. 1960 నుంచి ఇది ఉనికిలో ఉంది. దీన్ని గుడ్డిగా వ్యతిరేకించే బదులు దాని ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని మద్దతిస్తే దేశం మరింత పురోగతి సాధిస్తుంది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. డిఎంకే దివంగత నేత కరుణానిధి కూడా దీనికి మద్దతిచ్చారని, కానీ ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం మాత్రం స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇది ఏ ఒక్కరి ప్రాధాన్య ప్రాజెక్టు కాదని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.